సో ఇప్పుడు మనం బెల్లం క్యారెట్ హల్వా చేస్తున్నాము. దానికోసం కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. క్యారెట్ తురుము ఎంత తీసుకుంటున్నామో అందులో సగం మనం బెల్లం పొడి తీసుకోవాలి. ఆ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. క్యారెట్ హల్వాలో ఎప్పుడైనా సరే కోవా వేసుకుంటే బాగుంటుంది అనమాట. రిచ్గా ఉంటుంది, క్రీమీగా వస్తుంది. ఇదేమో బెల్లం పొడి, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, నెయ్యి. టేస్ట్ మరింతగా పెంచడం కోసం మనం జాపత్రి, జాజికాయ, యాలకులు ఈ మూడింటిని దంచి వేస్తే చాలా బాగుంటుంది. అది ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసినా కూడా బాగుండదు. కంప్లీట్ ప్రాసెస్ నేను చెప్తాను. ఇక్కడ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే క్యారెట్ని మంచిగా మనం నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే వేయించుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. గిన్నె వేడెక్కిన తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కుతున్నప్పుడే తురుముకున్న క్యారెట్, ఒక 1/2 కేజీ క్యారెట్ని నేను తురుముకున్నాను. ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇలా ముందు రోజే చేసి పెట్టేసుకునే డెజర్ట్స్ అయితే బాగుంటుందండి. మనకి ఈజీగా ఉంటుంది. మనమే ఇంట్లో కుక్ చేయాలి అనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. క్యారెట్ మొత్తం వేగిన తర్వాత మనకి మంచి అరోమా వచ్చేస్తుంది. అది వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఎక్కువ వేసి ఫ్రై చేస్తే కనుక క్యారెట్ సరిగ్గా ఫ్రై అవ్వదు. సో ఇలా కొంచెం కొంచెం అయినా వేసుకోండి, లేదా పెద్ద గిన్నె అయినా పెట్టుకొని చక్కగా ఇలా వేయించుకోవాలన్నమాట. క్యారెట్ని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మాడితే మళ్ళీ ఆ మాడు వాసన అస్సలు బాగుండదు, పచ్చిగా ఉన్నా కూడా బాగుండదు. అందుకే దగ్గరే ఉండి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఇంకొక 2-3 మినిట్స్ పడుతుంది. ఫ్రై అయ్యాక చెప్తాను. వేగిన తర్వాత ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి. పాలు కూడా చిక్కటి పాలు అయితే బాగుంటాయండి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు డైరెక్ట్గా మనం క్యారెట్లో వేసేయాలి. సో ఇప్పుడు పాలు వేసాం కదా, క్యారెట్ ఉడికే లోపల ఇక్కడ చిన్న రోల్ ఉంది. దీంట్లో మనం జాపత్రి, జాజికాయ, యాలకులు దంచుకుందాం. అప్పటికప్పుడు ఇలా దంచి వేస్తే బాగుంటుంది. ఈ మసాలాని ఎప్పుడు మీరు ముందే చేసుకోకండి. అండ్ ఇందులో చూడండి కొన్ని యాలకులు, జాపత్రి, జాజికాయ. ఇప్పుడు దీన్ని దంచుదాం. దంచి పెట్టేసుకోవాలన్నమాట. ఇది చాలా మంచి అరోమాని ఇస్తుందండి. చూడండి, పాలు మొత్తం ఇంకిపోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి అంటే గుర్తొచ్చింది, ఉండండి ఒక నిమిషం చెప్తా. ఇందులో బెల్లం పొడి వేసేస్తే ఉడుకుతుంటుంది. ఈ లోపల నా కథ చెప్తాను. సో హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు మమ్మల్ని 6 months ట్రైనింగ్కి పంపుతారు. నేను గ్రీన్ పార్క్ వెళ్ళాను అనమాట. సో స్వీట్ డిపార్ట్మెంట్ అని సపరేట్గా ఉంటుంది, హల్వాయి సెక్షన్ అంటారు. సో అక్కడ ఒక్కొక్క రోజు మాకు డ్యూటీ వేసేస్తారనమాట. ఉండదు, ఇంత పెద్ద దాంట్లో హల్వా చేశారనుకోండి ఇంకా కలుపుతూనే ఉండాలి. దాన్ని కురిపి అంటారు. ఇలా స్ట్రేట్గా ఉంటుంది అనమాట. లాస్ట్కి సరాతంలానే ఉంటుంది కానీ స్ట్రేట్గా పెద్దగా ఉంటుంది. హైట్ ఎంత ఉంటుంది అంటే నాకన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది అది. దాన్ని పట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇంకా 8 hours మాకు అదే పని. 10 to 12 hours వర్క్ చేసిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. క్యారెట్ మొత్తం తురమడం ఒక రోజు ఉండదు. ఒకరు పీల్ చేస్తూ ఉంటారు, ఒకరు తురుముతూనే ఉండాలి. ఇంకా అదే పని, చెయ్యి ఎంత పోతుంది. కొన్నిసార్లు ఏమో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే పైనాపిల్ ఇచ్చారనమాట. సో ఒక్క పైనాపిల్ కట్ చేస్తే ఏం కాదు, కానీ ఇలా గంపల్ పైనాపిల్స్ కట్ చేస్తే అందులో యాసిడ్ ఉంటుంది కదా, చేతులంతా పొక్కులు వచ్చేవన్నమాట నెక్స్ట్ డేకి. మాకు అదేమో తెలియదు. అది మా మెయిన్ షెఫ్స్కి తెలుసు, కానీ ఎప్పుడు చెప్పరు వాళ్ళు. ఎందుకు అంటే ఆ పెయిన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ పెయిన్ వాల్యూ మీకు తెలుస్తుంది. అసలు మీ కష్టం వాల్యూ మీకే తెలుస్తుంది. అప్పుడే కదా మీరు కష్టపడి పని చేయగలరు. ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ మాకు అయ్యాయి, మేము అదే స్టేజ్ నుండి వచ్చాము అని చెప్తారనమాట. అప్పట్లో వాళ్ళని చూస్తే వీళ్ళు ఎంత సాడిస్టులు అనిపించేది, కానీ ఇప్పుడు నిజమే కదా, వాళ్ళు అలా ట్రైన్ చేయడం వల్లనే మేము ఇలా ఉన్నాము అని అనిపిస్తుంది అనమాట. ఇంకా హల్వాయి దాంట్లో వేశారంటే చచ్చింది గొర్రె. అండ్ క్యారెట్ హల్వా ఎప్పుడైనా సరే మొత్తం పేస్ట్ లాగా కుక్ చేయకూడదు. ఆ దానా క్యారెట్ మనకి కనిపిస్తేనే బాగుంటుంది అనమాట. బెల్లం బాగా ఉడికింది అంటే బెల్లంలో క్యారెట్ ఉడికి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కోవా వేసుకుంటాం. కోవాలో షుగర్ ఉండదు, ప్లెయిన్ కోవా ఇది.
ఇన్ కేస్ కోవాలో కొంచెం షుగర్ ఉంటే కనుక బెల్లం పొడి అయినా చక్కెర అయినా మీరు తక్కువ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. కొంచెం కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. అండ్ ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ని మనం గీలో రోస్ట్ చేసుకోవడానికి. ఇన్ కేస్ కోవా లేకపోతే మీరు కండెన్స్డ్ మిల్క్ అయినా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది, లేదా కలాకండ్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు కోవా వేసేసాం కదా, ఇందులో మనం దంచి పెట్టుకున్న ఈ పొడి వేసేసుకుందాం. మరి ఇంత వేసుకోవక్కర్లేదు, కొంచెం వేసుకుంటే చాలు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. గిన్నె కాస్త వేడైన తర్వాత ఇందులో నెయ్యి వేసుకుందాం. కిస్మిస్ వేసి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేద్దాం. అలాగే జీడిపప్పు వేసి వీటిని మంచిగా ఫ్రై చేయాలి. మరి ఎర్రగా కాల్చుకోకుండా, పచ్చిగా ఉండకుండా దూరగా వేయించుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ క్యారెట్ హల్వా కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా దగ్గరగా వచ్చేయాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేద్దాం నెయ్యితో సహా. సో ఇందులో మనం బెల్లం వేసాం, దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసాం కదా. 1 వీక్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. ఈ లోపల బెల్లం క్యారెట్ హల్వా తయారీ విధానం మరొకసారి మీరు చూసేయండి. బెల్లం క్యారెట్ హల్వా తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తురిమి పెట్టుకున్న క్యారెట్ ని చక్కగా వేయించుకోవాలి. తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు పోసి కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. తర్వాత రోట్లో యాలకులు, జాపత్రి, జాజికాయ వేసి దంచి రెడీ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన క్యారెట్ లో బెల్లం పొడి, ప్లేన్ కోవా, దంచి పెట్టుకున్న మసాలా వేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక స్టవ్ మీద నెయ్యి వేడి చేసుకుని కిస్మిస్, జీడిపప్పుని వేయించుకొని క్యారెట్ హల్వాలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం క్యారెట్ హల్వా రెడీ అవుతుంది.